హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉండే గత 4 సంవత్సరాలుగా ఇదే కొనసాగించాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నోటిఫికేషన్ లోపే సిలబస్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా కొంత సిలబస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఆ సిలబస్ మొత్తం ఒక వారంది కంప్లీట్ అయిన తర్వాత వీక్లీ టెస్ట్ అనేది ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలు. ఇది విషయం. సో ఇంతకు ముందు డే 1, డే 2, డే 3 చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. అలాగే మీకు ఏదైతే సిలబస్ మీద వీక్లీ టెస్ట్ మీద పెడుతున్న డే 1, డే 2, డే 3 సిలబస్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే వాటికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. అలాగే నా కంటెంట్ నోట్స్లు, కరెంట్ అఫైర్ నోట్స్లు, పీడిఎఫ్ల కోసం, అలాగే కరెంట్ అఫైర్ మన వాహినిస్ డిఎస్సి వాళ్ళనే సెకండ్ ఛానల్లో చెప్తున్నాం కదా ఫ్రీగా నవంబర్ నుంచి, వాటి కోసం వాటన్నిటి కోసం కూడా వీడియో చేసి పెట్టాను. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఈరోజు డే 4 అండి. ఈజీగా 3 డేస్ సిలబస్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ రోజు డే 4 సిలబస్ ఏంటి అంటే మీకు పక్కన అయితే ఇచ్చానమాట సిలబస్ అనేది. అండ్ అలాగే 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఇండెక్స్ ఏ లెసన్స్ ఉంటాయి ఏంటి అనేది నేను డే 3 వీడియోలో క్లియర్ గా చూపించాను. ఆ టెక్స్ట్ బుక్ నే చదవండి, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ఎవరి దగ్గర అయితే తెలుగు టెక్స్ట్ బుక్ లేదో ఆ టెక్స్ట్ బుక్ కి సంబంధించి నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అంటే లెసన్ పేరు, ఇతివృత్తం, ప్రక్రియ, కవి పరిచయం, అలాగే ఆ లెసన్ యొక్క ఉద్దేశ్యం ఏంటి రాసిన తర్వాత వ్యాకరణ అంశాలు, భాషా అంశాలు అన్ని రాసి ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ అన్ని కూడా రాయడం జరుగుతుంది అనమాట. సో టెక్స్ట్ బుక్ లో ఏది మిస్ చేయకుండా తెలుగు నోట్స్, 10th క్లాస్ తెలుగు నోట్స్ అనేది రెడీ చేస్తున్నాను. 5 చాప్టర్స్ కంప్లీట్ చేసేసాను రాయడం అనేది. ఇంకొక 7 చాప్టర్స్ ఉన్నాయి. అవి రేపు ఎలాగోలా కంప్లీట్ చేసేసి మీకు ఫ్రైడే పీడిఎఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఇది విషయం అనమాట. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే నా కంటెంట్ నోట్స్లు, కరెంట్ అఫైర్ నోట్స్లు, పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఏమున్నాయి, ఎలా తీసుకోవాలని వివరాలు అయితే వాళ్ళు అందిస్తారు. 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మ్యాథ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్తో నోట్స్ పీడిఎఫ్ రెడీగా ఉంది. 9th క్లాస్ ఫిజిక్స్, 8th క్లాస్ ఫిజిక్స్, 8th క్లాస్ బయాలజీ, 9th క్లాస్ బయాలజీ, 10th క్లాస్ బయాలజీ, ఇలా సైన్స్, సోషల్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మీకు కావాలి అంటే పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, ఓకేనా. సో నేను నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది శాంపిల్గా ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. చాలా మంది డల్ అయిపోతున్నారు అనమాట. నేను ముందే చెప్పాను కదా, డే 1 ఎలా ఉత్సాహంగా ఉన్నారో అదే ఉత్సాహాన్ని చివరి వరకు కొనసాగించాలని. చదవలేకపోతున్నాం అని చెప్పి మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు అనమాట. అస్సలు అవ్వదు. ఎంత చదివితే అంత చదవండి, సగమే చదవండి చదవగలిగిన వాళ్ళు అని చెప్పి అన్నాను. సో సగం చదివితే వీక్లీ టెస్ట్ ఎలా రాయాలనే డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు. దానికోసం కూడా నేను ఒక వీడియో ప్రత్యేకించి చేశాను, చెప్పాను కదా. ఆ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. అలాగే ఇప్పుడు చెప్తున్న టాపిక్స్ కి సంబంధించి మన ఛానల్లో ఫ్రీ క్లాసెస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి చూసియండి, ఓకేనా. ఇది విషయం అనమాట. ఆల్రెడీ మనం టాపిక్ వైజ్, క్లాస్ వైజ్ ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ప్లేలిస్ట్ లో వీడియోస్ అనేవి ఫ్రీగా ఉన్నాయి, అవన్నీ చూడండి. వీక్లీ టెస్ట్ రాయడం మర్చిపోదు. ఇంకా ఎవరైనా ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అయిపోండి. మీరు టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకుని ఎయిమ్ ఫర్ డిఎస్సి అని సెర్చ్ చేస్తే మన గ్రూప్ ఓపెన్ అవుతుంది. అది పబ్లిక్ గ్రూప్, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ చాలా మంది ఇప్పటికే జాయిన్ అయిపోయినారు, మీరు కూడా జాయిన్ అయిపోండి, ఓకేనా. ఇది విషయం అనమాట. నా ప్రయత్నం అనేది ఎక్కువ మందికి చేరాలి అని నేను కోరుకుంటున్నాను. కానీ ఆల్రెడీ చేరుకున్న వాళ్ళే సగం సగం డ్రాప్ అయిపోతుంటే నాకు కూడా బాధగానే ఉంది. నేను 4:30కి లేచి వీడియో చేసి 5 కల్లా మీకు అందిస్తున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చూసి మీరు ఒక ప్లానింగ్ వేసుకుంటారు ఆ రోజు మొత్తం చదవడానికి. అలాగే తెల్లవారింటికి లేస్తే మీకు కూడా పనులు తొందరగా అవుతాయి, అలవాటు అయిపోద్ది. ఒక 4 రోజులు కానీ కొంచెం కష్టపడ్డారు అనుకోండి, తర్వాత మరి అలారాలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. కష్టపడడం అలవాటు అయిపోద్ది, లేవడం అలవాటు అయిపోద్ది, చదవడం అలవాటు అయిపోద్ది. ఒక్క 20 days ఓపిక పట్టండి, మీకు అలవాటు అయిపోతుంది. డే 1 సిలబస్ ఇచ్చాను, చదవలేమన్నారు. సో చదవలేకపోతున్నాం, పెండింగ్ ఉంది అన్నారు కాబట్టి డే 3లో ఇంకొక ఛాన్స్ ఇచ్చాను అనమాట. అంటే ఈ
1 or 2 days థర్డ్ డే రివిజన్ చేసుకోమని ఛాన్స్ ఇచ్చాను. మేబీ ఆ ఛాన్స్ అందరూ యూజ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఓకేనా. సో ఈరోజు Day 4 సిలబస్ వచ్చేసి చూసారు కదా, పక్కన ఆల్రెడీ పెట్టేశాను. ఎందుకంటే కొంతమంది వీడియో చివరి వరకు చూసి ఓపిక కూడా ఉండలేకపోతున్నారు, మేబీ వాళ్ళకి టైం ఉండకపోవచ్చు. సో అందుకని నేను పక్కనే ఇచ్చేసాను, కావాల్సిన వాళ్ళు చూసి నోట్స్ చేసుకుంటారని చెప్పి. సో డౌట్స్ ఉన్న వాళ్ళు వీడియోని కంటిన్యూ చేస్తారని చెప్పి. సో మీ టైం అనేది చాలా వాల్యుబుల్, నాకు తెలుసు, నాది కూడా చాలా వాల్యుబుల్. ఓకేనా, ఇది విషయం అన్నమాట. సో సిలబస్ చూసారు కదా. సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు మీతో పాటు చదువుతారు. వాళ్ళు ఎలా చదువుతున్నారు, మీరు ఎలా చదువుతున్నారు అనేది ఒక హెల్దీ కాంపిటేటివ్ స్పిరిట్తో ఒక పోటీ తత్వాన్ని అనుసరిస్తూ చదవచ్చు. అలాగే వీక్లీ టెస్ట్ రాస్తారు కదా, అప్పుడు కూడా వాళ్ళు ఎలా రాయగలిగారు, మీరు ఎలా రాశారు అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఎక్కువ మందికి మన ఈ ప్రయత్నాన్ని చేరవేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అస్సలు డల్ అవ్వద్దు, ఎందుకంటే Day 1 10,000, Day 2 5,000, Day 3 3,000, Day 4 ఏమవుతుంది ఇంకా. సో అస్సలు తగ్గిపోవద్దు అనమాట. మీరు సిలబస్ కంప్లీట్ చేయలేకపోతున్నారని నేను ఒక అవకాశం ఇచ్చాను, అది వినియోగించుకొని ఉంటారు. ఈ రోజు కూడా సిలబస్ కొంచెం తక్కువగానే ఇచ్చాను, కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.